హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, ఈరోజు కార్తీక శనివారము. ఈ శనివారం నుండి నేను 7 శనివారాల వ్రతమును స్టార్ట్ చేశాను. దేవుడికి వడ్డీ ఎంతో ఇష్టము కాబట్టి ఈ 7 శనివారాలతో పాటు ఒక్క శనివారం వడ్డీ కింద మొత్తం 8 శనివారాలు ఈ వ్రతమును ఆచరించాలి. ప్రతి ఒక్కరికి తెలిసినదే, ఎవరైతే 7 శనివారాల వ్రతము ఆచరిస్తారో వారు ఏదైతే కోరిక కోరుకుంటే ఆ కోరిక ఈ 7 శనివారాలలోపు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తాడని ప్రతి ఒక్కరి నమ్మకం. కాబట్టి భక్తితో మీరు కూడా 7 శనివారాలను వ్రతంను స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందుకు కావలసినది మెయిన్ పిండి దీపాలు. ఈ పిండి దీపాలను వరిపిండి, కొద్దిగా పాలు, కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి. ఈ పిండి దీపాలను మనం ఒకటైనా వెలిగించుకోవచ్చు, 7 అయినా వెలిగించుకోవచ్చు. ఎన్ని వెలిగించుకున్నా కూడా 7 దీపాలను, 7 ఒత్తులను వెలిగించాలి. ఎందుకు అంటే దేవుడికి 7 అనే సంఖ్య ఎంతో ఇష్టమైనది. ఒత్తులనే కాదు, మన శక్తి కొలది ఏదైతే పండ్లు దేవుడికి సమర్పిస్తున్నామో వాటిని కూడా 7 అనే సంఖ్యలో పెట్టాలి. అలాగే మనం ఎక్కడైతే పూజను ఆచరిస్తున్నామో ఆ ప్రదేశమును మొత్తం కూడా నీళ్ళలో కొద్దిగా ఆవు మూత్రమును కానీ లేకుంటే పసుపును కానీ కలిపి శుభ్రపరచుకొని ముగ్గు పెట్టి కుంకుమతో అలంకరించి, తరువాత పీఠం పెట్టి పీఠం మీద కూడా పసుపుతో అలంకరించి ముగ్గు పెట్టి కుంకుమతో అలంకరించాలి. తరువాత ప్రతి ఒక్క పిండి దీపము కూడా ఒక ప్లేట్లో కానీ ఒక తలమలపాకు మీద కానీ పెట్టాలి. ఇందులో మనము పసుపుతో గణపతిని కూడా చేసుకోవాలి. నేను ఇక్కడైతే మామిడి పండ్లని, అలాగే డ్రాగన్ ఫ్రూట్ని, నెక్స్ట్ గారెల్ని అయితే ఈరోజు ప్రసాదంగా పెట్టాను. ఒక కొబ్బరికాయ కొట్టుకొని మనం ధూపము వేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరమును కానీ విష్ణు అష్టోత్తరమును కానీ మనకు ఏదైతే వీలవుతుందో చదువుకొని మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే 7 శనివారాల వ్రత కథ అనేసి PDF వస్తుంది. దాన్ని చదువుకుంటూ మనం ఈ పూజను ఆచరించుకోవాలి. ఈ పూజను కంపల్సరీ స్టార్ట్ చేయండి. మీకున్న